మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీటు మొన్న కేసీఆర్ కు ఎక్కడైతే నివసిస్తాడో అక్కడ విచారణ రమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో శుద్ధపూసలైనట్టు తెలంగాణ ఉద్యమకారుల్ని మా నాయకుడిని మీరు విచారణకు పిలుస్తారా అని అంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం పట్ల మేము కాంగ్రెస్ పార్టీ కమ్మరిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము టిఆర్ఎస్ నాయకుల్ని కేసీఆర్ గారిని కేటీఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం. దాదాపు మీరు పరిపాలించినట్టు 10 ఏళ్లలో మీ అవినీతి అక్రమాలు బయటపడతాయని ఏ నాయకుడు ఏం చేస్తున్నారు, ఏ హీరోయిన్ ఏం చేస్తున్నది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని దొంగ సాటున మీరు కేటీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరులో ఏ వ్యక్తులు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు, స్వాతంత్ర హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్ర హక్కు కావచ్చు, ప్రశ్నించే హక్కు కావచ్చు, కానీ దొంగ సాటున భార్య భర్తలు మాట్లాడుకున్నా నాయకులు మాట్లాడుకునే దాన్ని దొంగ సాటుని వినే హక్కు మీకెవడిచ్చాడని చెప్పేసి మేము టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అన్నారు. అగ్నిగుండం కాదా మీ బొందల గడ్డలు అవుతుంది. మీరు గడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒకవేళ ఫోన్ టాపింగ్ చెయ్యలేదంటే సాక్షాత్తు మొన్న మీ తనయ కేసీఆర్ గారి కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కవిత గారి భర్తనే ఫోన్ టాపింగ్ చేశారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా దాని మించినటువంటి సాక్ష్యం ఏం కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. సిగ్గుందా మీకు అడుగుతున్నాం. మేము ఇంకేం తప్పు చేయలేదు, మమ్మల్ని ఎందుకు సీటు పీలుస్తున్నారు, మేము ఫోన్ టాపింగ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒకవేళ ఫోన్ టాపింగ్ చేయకపోతే సీటు అధికారులు పిలిపిస్తే వచ్చి మాట్లాడండి, వచ్చి వాస్తవాలు చెప్పండి. ఈరోజు మీరు వ్యవస్థను నాశనం చేసి వ్యక్తుల పట్ల మోసం చేసి ఎవరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్న వినే హక్కు మీకు ఎవరిచ్చాడని అడుగుతున్నాం మేము. ఇదెక్కడ హక్కు? దొంగ మాటలు వినుకుంటూ చేసేది లంగ పనులు చేసిండ్రు, చేసేది పనికిమాల పనులు చేసేసి నీతి మంత్రులు లెక్క ఈరోజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మీరు దిష్టిబొమ్మలు దగ్ధం చేసినంత మాత్రాన మిమ్మల్ని మీ 10 ఏళ్ల పరిపాలనను పండబెట్టి తొక్కి దిష్టిబొమ్మల రూపంలో ప్రజలు వెలువేసిన సంగతి మర్చిపోవద్దు. కేటీఆర్ గారు పిలిచారు. మీ ప్రభుత్వంలో దాదాపు 400 మంది నాయకులు ఫోన్ టాపింగ్ చేసింది. దాంట్లో క్లియర్గా ఫోన్ టాపింగ్ చేసే దొంగసారి వినే హక్కు ఎవరికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఈ రోజు ఎవరైనా కానీ ఇదే హక్కు ఉండదని చెప్పి మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు, ఇద్దరు ముగ్గురు విన్నాము, చేసిన కావచ్చు అన్నాడు. 2-3 చేసే హక్కు మీకెక్కడికి ఇచ్చండి? నా అంతర్గత వ్యవహారము, నాకు భారతదేశము సౌరభాధికారం ఉన్నటువంటి భారతదేశంలో ఒక సిటీగా ఉన్నటువంటి వాళ్ళది వినే హక్కు మీకెవడిచ్చిండు? చేస్తే 2-3 చేసామని అంటున్నారు. చేసిన దాన్ని బట్టి దొంగలకలు చేసి ఇంకా నీతి మంత్రుల్లాగా నీతి ముట్టల్లాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలను, ఇలాంటి వ్యవహారాలను ప్రజలు క్షమించరు. టిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఈ పనికిమాల రాజకీయాలు మానేయండి.
ఈ రోజు మీరు చేస్తున్నటువంటి వివరం వల్ల రాష్ట్రపతి సిగ్గుమయ పరిస్థితి దేశంలో ఫోటామింగ్ చేస్తే వినడం. ఈ రోజు నేను కేటీఆర్ గారిని పిలిచారు, సిట్ అధికారులు హరీష్ రావు గారిని పిలిచారు, సంతోష్ రావు గారిని పిలిచారు, మా మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని కూడా పిలిచారు, ముఖ్యమంత్రి సహోదరుడు కొండలరెడ్డి గారిని పిలిచారు. ఎందుకు? ఫోన్ టాపింగ్ చేశారు కాబట్టి. కవిత గారు భర్తనే స్వయంగా చేసే కుటుంబ సభ్యులుగా చేశారు అని అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేక ఇతర వ్యక్తులకు దొంగసాటిన పరిస్థితి మీరు తీసుకొచ్చారని అంటే మీరు తప్పు చేశారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నాము. దిష్టిబొమ్మలు దగ్ధం చేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, తీరు మార్చుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.